హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక భయంకరమైన సంఘటన గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది నిజంగా జరిగిన యథార్థ సంఘటన. అయితే కర్ణాటక నుంచి ఒక పేద కుటుంబం హైదరాబాద్లో ఉండి జాబ్ చేసుకుంటున్నారు. అయితే తన భార్యకి 9 నెలలు గర్భవతి. తను అదే సమయంలో పురిటి నొప్పులతో బాధపడుతుంటే తను ఇంకా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశాడు. అయితే ఆ రోజు ఒక భయంకరమైన సంఘటన ఎదుర్కోబోతున్నారని వాళ్ళు గ్రహించలేకపోయారు. ఎందుకంటే ఈ సమాజంలో అందరూ మంచివాళ్ళే అనడానికి లేదు. చాలామంది క్రూరత్వం కలవారు కూడా ఉంటారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా మనకి తెలియదు. అయితే అలాంటి ఒక భయంకరమైన సంఘటన వీళ్ళకు అనుకోకుండా ఎదుర్కోబోతున్నారు. అయితే ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఇంకా తన భార్యకి చాలా నొప్పులు వచ్చాయి. అయితే అప్పుడే డాక్టర్ వచ్చి ఇలా చెప్తున్నారు, మీ భార్యకి ఇంకా ఈరోజు అయితే డెలివరీ అవ్వదు, రేపు అవుతుంది. ఎందుకంటే తనకి బీపీ చాలా ఎక్కువగా ఉంది. బీపీ అప్పుడప్పుడు పెరుగుతుంది, తగ్గుతుంది. ఇలాంటి టైంలో డెలివరీ చేయడం చాలా ప్రమాదకరం. తన ప్రాణాలకి చాలా ప్రమాదం. కాబట్టి రేపు ఖచ్చితంగా డెలివరీ అవుతుంది అని చెప్పారు. అయితే ఇంకా తన భర్త వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ బయట ఇంకా కూర్చొని అలాగే ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు కర్ణాటక నుంచి వచ్చినందుకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అయితే అప్పుడే ఫోన్ మోగింది. తన స్నేహితుడు, ఏంట్రా మీ భార్యకి పురిటి నొప్పులు అని అన్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు. అయితే లేదురా, ఈరోజు అవ్వదంట, డెలివరీ రేపు అవుతుందంట. ఎందుకంటే బీపీ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పారు. నాకు చాలా కంగారుగా ఉందిరా అని అన్నాడు. అందుకు తన స్నేహితుడు, ఏమీ భయపడకురా, అంతా బాగానే ఉంటుంది, సరేనా, అయితే దేవుడికి దండం పెట్టుకో, సరే అని చెప్తాడు. అయితే ఇంకా సరేలే, నేను వస్తాను నీకు కలవడానికి, సరేనా, నువ్వేం టెన్షన్ పడకు, నేను ఒక గంటలో అక్కడికి చేరుకుంటానని చెప్పాడు. అయితే ఇంకా తను బయటే కూర్చొని చాలా ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఇంట్లో వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. తనను ఒక అనాథలాగా ఉంది. అనేసి ఇంకా చాలా అలాగే బాధపడుతూ ఉన్నాడు. అయితే ఇంకా తన స్నేహితుడు తన భార్యని కూడా తోడుగా తీసుకొని వచ్చారు. అయితే తను తన భార్యకి తోడుగా లోపలికి వెళ్ళింది. ఎందుకంటే మగవారు ఇంకా అక్కడికి వెళ్ళడం వీలుండదు కాబట్టి, ఇంకా అది వచ్చేసి లేడీస్ అందరూ ఉంటారు కాబట్టి, ఇంకా తను వెళ్ళేసరికి తను అలా నాకు చాలా పెయిన్స్ వస్తున్నాయి అని చెప్తుంది. అయితే ఇప్పుడు ఎలా ఉంది అని అడిగితే, పెయిన్స్ వస్తున్నాయి, ఆగిపోతున్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్తే, సరేలే రేపు డెలివరీ అవుతుందని డాక్టర్ చెప్పారు, కొంచెం ఓపిక పట్టుకో అని అంటుంది. అయితే ఇంకా అప్పుడే అర్ధరాత్రి 12 అవుతుంది. తనకి చాలా పెయిన్స్ వస్తున్నాయి, కంట్రోల్ అవ్వడం లేదు. ఇంకా డాక్టర్ అదే సమయంలో వచ్చి చెక్ చేసి, అరే ఖచ్చితంగా ఇప్పుడు డెలివరీ చేయాల్సిందే, ఎందుకంటే ఇంకా బేబీ రెడీగా ఉంది బయటకి రావడానికి అని చెప్తుంది. అప్పుడే ఇంకా కంగారుగా ఇంకా డెలివరీ కూడా చేసేస్తారు. ఇంకా పాప ఇంకా తల్లి ఇద్దరు క్షేమంగా ఉంటారు. తనకి ఆడపిల్ల పుడుతుంది. ఇదే విషయం తన భర్తకి చెప్తున్నారు. అయితే డాక్టర్ గారు వచ్చి, చాలా సంతోషం, మీకు పాప పుట్టింది, చాలా ఆరోగ్యంగా ఉంది, ఇద్దరు తల్లి కూతుళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నారని చెప్తుంది. అప్పుడు ఇంకా తన భర్త వచ్చి, చాలా సంతోషం, చాలా థ్యాంక్స్ అండి, చాలా భయపడ్డాను, బీపీ ఎక్కువ ఉందని చెప్పారు కదా, అందుకే చాలా భయం వేసింది అంటే, లేదులేండి, దేవుడి దయ వల్ల అంతా బాగానే జరిగింది కదా అనేసి ఇంకా డాక్టర్ చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా
తర్వాత తన స్నేహితుడు ఉన్నాడు కదా, అప్పుడే ఇంటి నుంచి కాల్ వస్తుంది. తన అత్తమ్మ కాల్ చేస్తుంది, రండి, ఇంటికి రండి, కోడలి పిల్ల ఇంటికి రా, ఎందుకంటే నీ ఇద్దరు పిల్లలు కూడా మమ్మీ మమ్మీ అని కలవరిస్తున్నారు అని అంటుంది. అయితే ఇంకా వాళ్ళ భర్త ఫోన్ తీసుకొని సరే మమ్మీ ఇంటికి వస్తున్నామని చెప్పి తన స్నేహితుడికి ఇంకా వెళ్ళొస్తాంరా, రేపు మార్నింగే వస్తాము అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే ఇంకా తిను ఏం చేస్తాడంటే హాస్పిటల్ బయటనే కూర్చొని ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. అబ్బా, అంతా బాగానే జరిగింది కదా, చాలా సంతోషంగా ఉంది అనేసి, ఇంకా రేపు పొద్దున్నే వెళ్ళి మళ్ళీ పాపను కూడా చూడొచ్చు అనేసి అలా అలా బయటనే కూర్చుంటాడు. అయితే తర్వాత ఇంకా కొంచెం సేపటికి ఆ వార్డులో ఉన్న నర్స్ అలా బయటకి వెళ్తుంటే, నర్స్ గారు ఇంకా మా భార్య ఎలా ఉంది, అంతా బాగానే ఉంది కదా, మా పాప ఎలా ఉంది అంటే, మీరేం టెన్షన్ పడకండి, ఎందుకంటే డాక్టర్స్ నర్స్ వాళ్ళందరూ రౌండ్ చేస్తూనే ఉంటారు, అయితే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు చూసుకుంటారు, మీరు టెన్షన్ పడకండి అని చెప్తుంది. అయితే అందుకు అతను ఓకే ఓకే అనేసి ఇంకా బయట కూర్చున్న తర్వాత ఇంకా తను అలా బయట కూర్చొని ఉంటాడు. అయితే అప్పుడే అక్కడికి ఒక ముసలావిడ వచ్చి తన ఎదురుగా కూర్చుంటుంది. కూర్చొని తననే చూస్తూ ఉంటుంది. అయితే ఇంకా తను అలాగే కూర్చొని అటు ఇటు చూస్తూ సరేలే అలా బయటికి వెళ్ళి టీ తాగేసి వద్దామని అనుకుంటాడు. అయితే ఇంకా తను టీ తాగేసి వచ్చి మళ్ళీ అదే హాస్పిటల్ వరండా ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ కూర్చొని అటు ఇటు చూస్తూ ఉంటాడు. అయితే ఇంకా అప్పటికే ఇంకా టైం 1 అవుతుంది. అయితే అక్కడ కొంతమంది ఏంటంటే పేషెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు అటు ఇటు తిరగడం, అయితే ఇంకా ఆ టైంలో కూడా కొన్ని డెలివరీస్ అవ్వడం అలా జరుగుతూ ఉంటాయి. అవన్నీ చూస్తూ ఉంటాడు. అయితే ఇంకా ఆ ముసలావిడ వచ్చేసి ఒక బ్యాగ్ పట్టుకొని అక్కడ కూర్చుంటుంది. అయితే తను లోపలికి బయటికి అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటుంది. అయితే ఇంకా వీళ్ళు ఏమనుకుంటారు, లోపల వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు కదా, అందుకని వచ్చి ఉంటారని అనుకుంటారు కదా. అయితే ఇంకా ఆ ముసలావిడ ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళి ఒక హాఫ్ ఎన్ అవర్, అర్ధగంట తర్వాత బయటకి వస్తుంది. తన చేతిలో ఒక బ్యాగ్, ఆ బ్యాగు మంచిగా జాగ్రత్తగా మెల్లగా పట్టుకొని వెళ్తూ ఉంటుంది. అయితే ఇంకా ఎందుకో ఇతని కళ్ళు ఆ బ్యాగు మీద పడతాయి. అంటే చూస్తూనే ఉండాలనిపిస్తుంది, ఎందుకంటే ఏదో కదిలినట్టు అనిపిస్తుంది. సరేలే ఇంకా ఏదో సామాన్లు ఉండి ఉంటాయి, మనకి ఎందుకులే ఆ ముసలావిడ గురించి అనుకొని ఇంకా అలాగే కూర్చుని ఉంటాడు. ఇంకా తనకి చాలా బోర్ వస్తుంది. అయితే సరేలే కొంచెం సేపు న్యూస్ చూద్దాం, ఏదన్నా లేకపోతే వీడియోస్ చూద్దాం అనేసి యూట్యూబ్ ఆన్ చేసుకొని అలా ఫోన్లో పట్టుకొని చూస్తూ ఉంటాడు. అయితే ఇంకా కొంచెం సేపటికి ఒక నర్స్ వస్తుంది. నర్సు వచ్చి మీ పేరేంటి అని అడుగుతుంది. అయితే అప్పుడు చెప్తాడు, నా పేరు అశోక్ అని. అయితే మీ ఆవిడ పేరేంటి అని అడుగుతుంది. అయితే చాలా కంగారుగా ఉంటుంది. అయితే మా ఆవిడ పేరు గీత అని చెప్తాడు. అశోక్ గారు, అసలు ఏంటంటే మీ పాప కనిపించట్లేదు, అందుకనే మీ వాళ్ళు ఎవరైనా వచ్చి పాపని తీసుకున్నారా అని కొంచెము అనుమానంగా ఉంది, అందుకనే అడుగుతున్నాము, ఎవరైనా ఎత్తుకున్నారా, లేకపోతే ఎత్తుకొని ఇలా బయటకి కూడా వస్తుంటారు కదా, అయితే పాప కనిపించట్లేదు అనేసరికి ఒక్కటేసారి ఇంకా తను షాక్ అయిపోతాడు. కనిపించకపోవడం ఏంటండి, అసలు మీరే చెప్పారు కదా డాక్టర్స్ నర్స్ అందరూ ఉంటారు, ఎలాంటి ప్రమాదం జరగదు, ఎలాంటిది ఏం జరగదు అని అన్నారు కదా, ఇప్పుడు ఏంటి పాప కనిపించట్లేదని వచ్చి నాకు చెప్తున్నారు, అసలు ఏంటండి మీరే ఏదో చేసి ఉంటారు, ఎక్కడుంది మా పాప, ఎవరికైనా మీరు ఇచ్చారా, అది ఇదని ఏంటి అని గట్టిగా ఒకటేసారి అరుస్తాడు. అరిసేసరికి అక్కడ ఉన్న వార్డెన్ వాళ్ళు, అక్కడ ఉన్న వాచ్మెన్ వాళ్ళు అందరూ ఒకటేసారి వచ్చేస్తారు. అయితే ఏమైంది అని అడిగితే, లేదండి మా ఆవిడకి ఇప్పుడే డెలివరీ అయ్యిందండి 12 గంటలకి, అయితే ఇప్పుడు నర్స్ వచ్చి మా పాప కనిపించట్లేదు, మీరు తీసుకెళ్లారా అని నన్నే అడుగుతుంది, మాకు ఇక్కడ ఎవ్వరు తెలిసిన వాళ్ళు కూడా లేరు, ఇంకా తన తల్లిదండ్రులు కూడా అందరు కర్ణాటకలోనే ఉంటారు, అది ఇది అని మాట్లాడుతూ ఉంటే, ఇంకా ఏంటి అసలు ఏం జరిగింది, అయితే ఎవరైనా కూడా
పాపని ఏడుస్తున్నందుకు ఇట్లా ఏడుస్తూ ఉంటారు కదా, ఏడుపు ఆపడానికి కూడా ఎత్తుకొని ఉంటారు. ఫస్ట్ వార్డులో వెళ్ళి చెక్ చేద్దాం రండి అనేసి ఇంకా అందరూ పరిగెడతారు. ఇంకా తను వచ్చేసి రూమ్ బయట నిలబడి ఇంకా తొంగి తొంగి చూసుకుంటూ ఏమైంది కనిపించిందా మా పాప అట్లా ఇట్లా అని అడుగుతూ ఉంటే ఇంకా లేదు అనేసి ఇంకా ఆ నర్స్ వాళ్ళందరూ కలిసి హాస్పిటల్ మొత్తం ఇంకా ఎక్కడెక్కడైతే డెలివరీ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కనుక్కుంటూ ఉంటారు. అయితే ఇంకా తను చాలా ఏడుస్తుంటాడు. అప్పుడే తన భార్యకి కూడా మెలకువ వస్తుంది. నా పాప ఎక్కడ అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే ఇంకా నర్స్ వచ్చి మీ పాప కనిపించట్లేదు అని చెప్పేసరికి ఒకటేసారి గట్టిగా ఏడుస్తుంది. అప్పుడు ఎవరు తీసుకొని వెళ్ళారు నా పాపని, ఇక్కడి నుంచి ఎవరు తీసుకొని వెళ్ళారు నా పక్క నుంచి, అది ఇదని అరుస్తుంటే ఇంకా అప్పుడే తనని కొంచెం బయటికి తీసుకొని వస్తారు వాళ్ళ భార్యని. తను ఇంకా వాళ్ళ భర్త పక్కన కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ వస్తారు. ఏం జరిగింది అని అడుగుతూ కనుక్కుంటూ ఉంటారు. ఇంకా డాక్టర్ ఏం చేస్తాడంటే పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అనుకుంటాడు. ఇంకా పోలీస్ వాళ్ళని కూడా పిలిపిస్తారు. వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అయితే ఇంకా అప్పుడే తనకు ఒక ఆలోచన వస్తుంది అశోక్కి. లేదు, ఇక్కడ ఒక ముసలావిడ తిరిగింది, తన మీద నాకు కొంచెం అనుమానంగా ఉంది అని పోలీసులకు వెళ్ళి చెప్తారు. అప్పుడే ఆ ముసలావిడ ఎవరు ఏంటి అనేసి ఆరా తీయడం మొదలవుతుంది. అప్పుడే ఇంకా వాచ్మెన్కి వాళ్ళందరికీ అడుగుతూ ఉంటే లేదు ఆ ముసలావిడ ఎవరికి తెలియదు అని చెప్తూ ఉండగా అప్పుడే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తుంటే తను బ్యాగ్ తీసుకొని వెళ్ళినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడే ఇంకా పోలీసులకి డౌట్ వస్తుంది. ఈ సమాచారాన్ని మొత్తం ఇంకా పోలీస్ స్టేషన్లకు అందరికీ ఇంకా స్ప్రెడ్ చేస్తారు. అన్ని పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేస్తారు. అలర్ట్ చేసిన తర్వాత ఇంకా ఎక్కడెక్కడైతే ఇంకా మనకి సిగ్నల్స్ ఉంటాయో, ఎక్కడెక్కడైతే అంటే చెక్అవుట్స్ ఉంటాయో మొత్తం వాటన్నిటికీ ఈ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోండి అని చెప్తారు. ఇంకా చెకింగ్ చేయమని చెప్తారు. ప్రతి ఒక్క బండిని, ప్రతి ఒక్క మనిషిని ఇప్పుడు ఈ నిమిషం నుంచి రేపటి వరకు కూడా ఎవరెవరు ఎక్కడెక్కడికైనా వెళ్తుంటారు కదా అవుట్ సైడ్కి, హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఎక్కడైనా సరే ఖచ్చితంగా చెకింగ్ జరగాలని ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ అనేవి పాసింగ్ చేస్తారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి అశోక్ ఫుల్గా ఏడుస్తూ ఉంటాడు. పోలీసుల దగ్గరికి వెళ్ళి మీరే ఏదో ఒకటి చేయాలి, మాకు ఇక్కడ ఎవరు తెలియదు, మేము చాలా పేదవాళ్ళం, అది ఇది అనేసి చాలా బతిమలాడుతూ ఉంటాడు. అయితే పోలీస్ అంటాడు, లేదు నువ్వేం కంగారు పడకు, మేమున్నాము, మేము చూసుకుంటాము, నువ్వు అస్సలు టెన్షన్ పడ అవసరమే లేదు, నీ పాపని ఎలాగైనా నేను తీసుకొని వస్తానని చెప్తారనమాట. అయితే ఇంకా తను నాకు నమ్మకం ఉంది మీ మీద, కానీ మీరే ఎలాగైనా చేయాలి, ఎందుకంటే నా భార్య బతకదు ఇలా జరుగుతుంది అనేసి ఇంకా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే అప్పుడే ఇంకా ఆ ముసలావిడ ఒక దగ్గర ఇంకా పోలీసులకి చిక్కుతుంది. అయితే ఆ ముసలావిడ ఒక బ్యాగుతో ఉంటుంది. ఆ బ్యాగులో నుంచి కదలికలు వస్తాయి. ఆ కదలికలు అది చూసి గమనించిన అక్కడున్న పోలీస్ తేరుకొని ఏమ్మా ఇట్రా ఆ బ్యాగ్ చెక్ చేయాలి అని అంటారు. అయితే ఆ బ్యాగ్ పట్టుకొని తను వెనుకకి పరిగెత్తబోతుంటే తనని వెంబడించి పరిగెత్తి మళ్ళీ పట్టుకొని ఆ బ్యాగ్ తీసుకొని చూసేసరికి అందులో పాప ఉంటుంది. అప్పుడే పుట్టిన పాప అన్నమాట. అయితే అది చూసి ఇంకా తను ఇంకా ఇన్ఫామ్ చేస్తారు. అయితే ఇన్ఫామ్ చేసిన వెంటనే తను ఇంకా మొత్తం పోలీసు వాళ్ళందరూ అలర్ట్ అయిపోయి ఇంకా ఒక వెహికల్లో ఆ పాపని తీసుకొని హాస్పిటల్కి వస్తారు. వచ్చిన తర్వాత వెంటనే ఇంకా ఫస్ట్ వాళ్ళు డాక్టర్కి ఇన్ఫామ్ చేస్తారు. డాక్టర్ ఒకసారి చెక్ చేయండి, ఈ పాపని ఆ పాపనా అనేసి అంటారు. అప్పుడు డాక్టర్ వచ్చి మొత్తం చెక్ చేసి ఇంకా బ్లడ్ టెస్ట్, DNA టెస్ట్ అవన్నీ చేపిస్తారు. అయితే అప్పటికి ఇంకా వీళ్ళకి చెప్పరు, ఎందుకంటే ఒకవేళ చెప్తే మళ్ళీ గొడవ ఈడుస్తారనేసి. ఎందుకంటే అప్పుడే పుట్టిన పాప కాబట్టి అది ఇంకా ఎవరు చూడలేదు సరిగ్గా ఫేస్ కాబట్టి ఇంకా మొత్తం టెస్టులు చేసిన తర్వాత మీ పాపని అని చెప్తారు. ఇంకా ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఆ పాపని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. ఏడ్చి మీకు చాలా థ్యాంక్స్, ఎందుకంటే మీరు లేకపోతే మా పాప ఈరోజు మాకు దక్కేది కాదనేసి ఇంకా అశోక్ పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పి చాలా ఏడుస్తాడు. ఇంకా అప్పుడు పోలీస్ వాళ్ళు అంటారు, మీరు ఏంటి అంటే మమ్మల్ని నమ్మాలి, ఎందుకంటే మేము మీకోసమే కదా ఉన్నది, మీరు అయినా
పోనీలేండి పాప మీకు దక్కింది కదా, మీరు ఇంకా సంతోషంగా ఉన్నారు కదా, ఇంకా ఏం ఆలోచించకండి, ఏడవకండి అనేసి ధైర్యం చెప్తారు. అయితే ఇంకా ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన చుట్టుపక్కల మంచి వాళ్ళే కాకుండా మంచి వాళ్ళలాగా నటిస్తూ మనతోనే ఉంటూ మన పక్కన ఉంటూ క్రూరాతి క్రూరమైన మనుషులు ఉన్నారు. వాళ్ళ వల్ల మనకి ఎలాంటి ప్రమాదం జరుగుతుందో కూడా మనకి తెలియదు. ఎందుకంటే వాళ్ళ మాటలు తియ్యగా ఉంటాయి, వాళ్ళ ప్రవర్తన మామూలు మనుషుల్లానే ఉంటుంది. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకి తెలియదు కదా. పుట్టిన పాప నుంచి పెద్దగా అయ్యేంత వరకు కూడా అనుక్షణం ప్రతి క్షణం వాళ్ళని కాపాడుకుంటూ ఉండాలి. ఇది ఈరోజు స్టోరీ. ఈ స్టోరీ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.